లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. చివరి రోజు భారత్పై అమెరికా విధానాలపై లోక్సభలో రచ్చ జరిగింది. భారత విద్యార్థులను ప్రభావితం చేసే వీసా రద్దు, ట్రంప్ 26% పన్నులపై వాయిదా తీర్మానంపై ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఈ అంశాలపై చర్చించాలని పట్టుబట్టారు. అయితే స్పీకర్ వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలతో భారత్కు నష్టం జరుగుతోందని ఆందోళన చేశారు. కేంద్రం దీనిపై సమాధానం చెప్పాలన్నారు. అయితే ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలపై సోనియా క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీ సభ్యులు పట్టుబట్టారు. తీవ్ర గందరగోళం నెలకొనడంతో సభను 6 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అరగంట వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైన తర్వాత విపక్ష ఆందోళనలు కంటిన్యూ అయ్యాయి. దీంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా జరిగాయి. ఫస్ట్ సెషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగింది. రెండో విడత మార్చి 10 నుంచి ఇవాల్టి వరకు నిర్వహించారు. తొలి విడతలో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఉభయ సభలు బడ్జెట్ ను ఆమోదించాయి. రెండో విడతలో కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. అయితే డీలిమిటేషన్ తమిళనాడుకు నష్టం జరుగుతోందని డీఎంకే సభ్యులు ఆందోళన చేశారు. పశ్చిమ బెంగాల్లో డూప్లికేట్ ఓట్లపై నిరసన తెలిపారు టీఎంసీ ఎంపీలు. చివరి రోజు లోక్సభలో ట్రంప్ టారిఫ్ తో పాటు అమెరికా వీసా విధానంపై రచ్చ జరిగింది. माननीय संसदीय मंत्री ने बताया कि कांग्रेस के एक वरिष्ठ सदस्य जो कि सदन की सदस्य रह चुकी है, वर्तमान दूसरे सदन की सदस्य है, द्वारा सदन में के परिसर में ऐसा वक्तव्य दिया गया है. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంట్ సమావేశాల అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ప్రస్తుతానికి లోక్సభ సైనెడ్ అయింది. రాజ్యసభ కార్యకలాపాలు అనేది కూడా సాగుతున్నాయి. మొత్తంగా ఈ రోజు వరకు చివరి రోజు ఈ రోజు పూర్తి స్థాయిలో ఈరోజు 2 లోక్సభ రాజ్యసభ 2 కూడా సైనెడ్ అవుతాయి. అయితే 2 విడతలుగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మొదటి విడతగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు కూడా మొదటి సెషన్ జరిగింది. ఆ సందర్భంలోనే నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేని ప్రవేశపెట్టడంతో పాటు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఆమోదము ఇతర అంశాలపైన కూడా మొదటి విడతలో చర్చలు జరిగాయి. దానికి సంబంధించిన ఆమోదం అనేది కూడా ద్రవ్య వినిమయ బిల్లుకు కూడా 2 ఉభయ సభలు కూడా ఆమోదం తెలిపాయి. ఆ తర్వాత సెకండ్ విడత మార్చి 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగింది. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. ముఖ్యంగా వక్ఫ్ బిల్లుకు సంబంధించి నిన్న మొన్న 2 రోజులు కూడా లోక్సభ ముందుకు మొన్న వక్ఫ్ బిల్లు వచ్చింది, వక్ఫ్ సవరణ చట్టం. అంతకంటే ముందు వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి జేపీసీ వేశారు. జేపీసీ రిపోర్టు స్పీకర్కు సబ్మిట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత దాన్ని బిల్లు రూపంలో తిరిగి లోక్సభకు తీసుకురావడము, దానిపైన సుదీర్ఘంగా చర్చ అనేది కూడా సాగింది. ఉదయం 12:15 లోక్సభలో వక్ఫ్ బిల్లును తీసుకొస్తే సుమారు 2 గంటల అర్ధరాత్రి 2:30 గంటల వరకు కూడా సమావేశం జరిగింది. దానిపైన చర్చ జరిగింది, ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్కి అనుకూలంగా 288 ఓట్లు పడితే వ్యతిరేకంగా 232 ఓట్లు అనేది కూడా పడ్డాయి. అయినప్పటికీ కూడా పాస్ అయింది. నిన్న కూడా ఆల్మోస్ట్ సుదీర్ఘంగా రాజ్యసభలో వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించినటువంటి అంశంపైన సుదీర్ఘ చర్చ జరగడంతో పాటు బిల్లు పాస్ అయింది. దానిపైన కూడా ఓటింగ్ నిర్వహించారు. వీటితో పాటు విపక్షాలు చాలా కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా డీలిమిటేషన్కి సంబంధించి తమిళనాడు ఎంపీలు ఆందోళన చేశారు. వాటితో పాటు త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా డిఎంకే తమిళనాడుకు సంబంధించినటువంటి ఎంపీల ఆందోళన సాగింది. ఇంకా మరోవైపు డూప్లికేట్ ఓట్లకు సంబంధించినటువంటి అంశాలపైన పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఎంపీలు ప్రొటెస్ట్ చేయగా ఈరోజు కీలకంగా అమెరికా టారిఫ్ విధానాలను నిరసిస్తూ ఇండియా కూటమికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ప్రొటెస్ట్ నిర్వహించారు. దీనిపైన సభకు ప్రధాని హాజరై దానిపైన సమాధానం చెప్పాలి అనేటువంటి డిమాండ్ తోటి ఇటు ఆందోళన నడిచాయి. అరగంట సేపు వాయిదా పడింది. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలేమో సోనియా గాంధీ ప్రజాస్వామ్యం పైన చేసినటువంటి కామెంట్స్ను నిరసిస్తూ వారు కూడా ఆందోళన చేపట్టడంతో ఒక అరగంట పాటు సమావేశాలను వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దాంతో లోక్సభకు సంబంధించినటువంటి కార్యకలాపాలు అనేది కూడా సైనెడ్ నిరవధిక వాయిదా అనేది కూడా పడింది. ఇక విపక్షాలు చాలా అంశాలు, ముఖ్యంగా డీలిమిటేషన్ కావచ్చు, త్రిభాషా విధానం కావచ్చు, లేకపోతే వయనాడుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఆందోళన కావచ్చు, అలాగే ప్రధానికి సంబంధించి గతంలో ఇండియన్స్కు సంబంధించి
వీసాలకు సంబంధించి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్గా ఉంటున్నటువంటి వారిని తరలించేటువంటి ప్రయత్నంలో భారతీయుల పట్ల ట్రంప్ ప్రభుత్వం నడుచుకున్నటువంటి తీరును నిరసిస్తూ కూడా ఈ సెషన్లోనే ఆందోళనలు అయితే నడిచాయి. వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. కీలకంగా టారిఫ్లకు సంబంధించినటువంటి అంశాలపైన భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపైన చర్చ జరపాలంటూ కూడా డిమాండ్ చేశారు. వీటితో పాటు విదేశాంగ విధానం వల్ల భారత్ నష్టపోతా ఉంది. 4000 కిలోమీటర్ల వరకు వాటికి సంబంధించినటువంటి భూమిని చైనా ఆక్రమించింది అనేటువంటి అంశాలపైన నిన్న 0 అవర్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. విదేశీయుల ముందు భారతీయులు తలదించుకునేలాగా ఇండియన్ విదేశాంగ విధానం ఉంది అంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. వీటన్నింటిపైన కూడా భారత ప్రభుత్వం నుంచి సమాధానం అయితే రాలేదు. దీనికి సంబంధించి ఈ పూర్తి స్థాయిలో టారిఫ్లకు సంబంధించినటువంటి అంశాలపైన పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా ఆందోళన చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే బడ్జెట్ సెషన్కు సంబంధించి బడ్జెట్ ఆమోదంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో తీసుకురావాలనుకుంటున్నటువంటి వక్ఫ్ సవరణ చట్టానికి ఆమోదం అయితే తెలిపింది. माननीय संसदीय मंत्री ने बताया कि कांग्रेस के एक वरिष्ठ सदस्य जो कि सदन की सदस्य रह चुकी है, वर्तमान दूसरे सदन की सदस्य है, द्वारा सदन में के परिसर में ऐसा वक्तव्य दिया गया है कि सदन द्वारा वक्फ संशोधन विधेयक जबरदस्ती पारित किया गया। वक्फ संशोधन विधेयक पर सदन द्वारा 13 घंटे 53 मिनट चर्चा की गई, जिसमें सभी दलों के 61 सदस्यों ने विचार रखा है। इस विधेयक पर 3 बार मत विभाजन हुआ, अतः इस विधेयक सदन के नियमों के अनुसार पारित किया गया। इसलिए यह अत्यंत दुर्भाग्यपूर्ण है कि सदन द्वारा देर रात बैठकर इतनी लंबी चर्चा के बाद भी नियमानुसार पारित किए एक विधेयक के माध्यम से सदन की कार्रवाई पर एक वरिष्ठ सदस्य द्वारा प्रश्न उठाना उचित नहीं है और ये संसदीय लोकतंत्र की मर्यादा के अनुरूप भी नहीं है। माननीय सदस्यगण, हम 18वीं लोकसभा के चौथे सत्र की समाप्ति की ओर बढ़ रहे हैं। ये सत्र 31 जनवरी 2025 को प्रारंभ हुआ था। इस सत्र में हमने 26 बैठकें की तथा कुल उत्पादकता 118% से अधिक रही। माननीय राष्ट्रपति जी के अभिभाषण पर धन्यवाद प्रस्ताव पर चर्चा पर 173 माननीय सदस्यों ने भागीदारी की। इस प्रकार केंद्रीय बजट पर चर्चा में 169 सदस्यों ने भाग लिया। सत्र के दौरान 10 सरकारी विधेयक पूर्व स्थापित किए गए। वक्फ संशोधन विधेयक सहित 16 विधेयक पारित किए गए। दिनांक 3 अप्रैल 2025 को शून्यकाल में 202 सदस्यों ने लोकमत के विषय सदन में उठाए, जो अभी तक लोकसभा के अंदर अभिलंब लोकमत के प्रश्न उठाए गए का रिकॉर्ड है। माननीय सदस्य, मैं सभी सदस्यों को और सभापति तालिका में शामिल अपने साथियों को, माननीय प्रधानमंत्री जी को, संसदीय कार्य मंत्री को, प्रतिपक्ष के नेता, विभिन्न दलों के नेताओं, माननीय सदस्यों तथा लोकसभा सचिवालय के महासचिव, सचिवालय के अधिकारियों तथा कर्मचारियों एवं संबद्ध एजेंसियों को उनके द्वारा प्रदान की गई सबका धन्यवाद देते हैं। सभा की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है।